ఇది నాకు ఆఫ్ కోర్స్ డాన్ బోస్కో గురువులు సర్వీసింగ్ గురువుస్ అందరూ కూడా యువత కోసం పనిచేస్తూనే ఉంటారు. సో డాన్ బోస్కో ఆశయాన్ని ఆ యొక్క ఆశయం తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటాం. కాకపోతే దీనిలో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ అని, టెక్నికల్ స్కూల్స్ అని, యార్ సెక్టర్ అని, మీడియా సెక్టర్ అని. సో ఏ రంగంలో ఎవరి ఇంట్రెస్ట్ దాని ప్రకారం వెళ్తూ మళ్ళీ అందులోనే ఆ ప్రతి రంగంలోనే యువతకు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఒక గొప్ప ఆశయంతో డాన్ బోస్కో గారు స్థాపించినటువంటి ఈ సంస్థ. సో నేను ఈ సెక్టర్లోకి రావడం మొదటిసారి. ఇది నాకు పెద్దగా అనుభవం లేదు. నేను మీకు నేర్పించడం కన్నా నేను మీ దగ్గర నేర్చుకోవాలనేటువంటి ఆశతో ఉన్నాను. ఎందుకంటే ఫాదర్ చెప్పిన విధంగా ఏ సంస్థ అయినా, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా, ఎవరైనా కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాం, ఒక సోషల్ వర్క్ చేస్తున్నాం అంటే ఒక బొమ్మలు బాగుపడాలి, ఒక పేదవాడు బాగుపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నువ్వు ఏది తీసుకున్నా, ఎంత పెద్ద డాక్యుమెంట్ నువ్వు చదివినా 2 మాటల్లో ఆ డాక్యుమెంట్ నువ్వు చదివే పేదవాడి గురించి ఏముందంటే కనుక పేదవాడు బాగుపడాలని పాలసీస్, సిస్టమ్స్ ఉన్నాయని అది మాత్రమే చెప్తారు. అంతకు మించి వేరేది ఏం కనబడదు. సో స్లమ్స్ లో పనిచేస్తున్నారంటే అదొకటి నిజంగా అది ఒక పెద్ద గొప్ప సేవ అని చెప్పుకోవచ్చు. సో మొన్న నేను అనుకోకుండా వేరే నాగోల్ నుండి డైవర్షన్ తీసుకొని ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ వరకు వెళ్తాం. తెలుసు కదా మీకు, విజయవాడ వెళ్ళేటప్పుడు నాగోల్ నుండి లెఫ్ట్ లో వెళ్తే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి చేరుకుంటాం. సో ఆ ప్రాసెస్ లో నేను ఇద్దరం కూడా వెళ్తున్నాం. సో వీ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ అంటే వి సీ ఆల్మోస్ట్ some 10 to 15 slum areas. సో అనగా మీరు ఇప్పుడు పని చేస్తున్నారు. సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ అట్లీస్ట్ వాళ్ళకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే న్యూట్రిషన్ అని కావచ్చు, ఫాలో అప్ అని కావచ్చు. సో ఇట్స్ వండర్ఫుల్. ఒక స్లమ్ లో నుండి వచ్చినటువంటి అబ్బాయి డాక్టర్ అయ్యాడంటే ఎలా ఉంటుంది? స్లమ్ లో నుండి వచ్చిన అబ్బాయి ఒక బీటెక్ చదివాడంటే ఎలా ఉంటుంది చెప్పుకోవడానికి? స్లమ్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి రాజకీయాల్లో రాణిస్తున్నాడంటే ఎలా ఉంటుంది? స్లమ్ లో ఉన్న అబ్బాయి ఒక బిజినెస్ చేసుకొని బ్రహ్మాండంగా ఒక 15 మంది వర్కర్స్ కి లైఫ్ ఇస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించాలి. సో మన అడుగులు అనేది ఆ విధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనకు పెద్ద డ్రీమ్స్ ఉండాలి. ఆల్వేస్ వీ షుడ్ డ్రీమ్ బిగ్. లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. సో కాబట్టి స్లమ్స్ లో వాళ్ళు పనిచేయడం అనేది అంత ఆశామాషిగా 10 స్లమ్స్ లో చేస్తున్నారంటే ఈజీగా ఒక్కొక్క సెంటర్ లో 50 పైనే ఉండుంటారని అనుకుంటున్నాను. 50 మందికి ఇక్కడ 30 అనుకోండి, ఓకే, యావరేజ్. సో 8 into 30 you are almost catering to some 200+ children. So which is a very good thing. సో అందులో నుండి మనం చూడాలి, అందులో నుండి మనము ఆనిముత్యాలను మనం చూడగలుగుతాం. అంత శక్తి మీకు ఉంది. ఎందుకంటే మీకు తెలుసు ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ సొసైటీలో సెటిల్ అవడం అనేది కూడా మీ అందరికి తెలుసు. సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి. సో మనం అందరం కలిసి కట్టుగా పని చేస్తేనే దెన్ ఆనిముత్యాలను మనం చూడగలుగుతాం, ఆనిముత్యాలు వాళ్ళని తయారు చేయగలుగుతాం. మనం చేయలేకపోతే కనుక దెన్ ఎవ్రీథింగ్ కొలాప్సెస్. సో ఇప్పుడు మన సెంటర్లో మనకు స్లమ్స్లో 200 మంది ఉన్నారు. 200 మంది మన టార్గెట్ ఉండాలి. ఒక 2-3 years లో వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తారా, డిగ్రీ లెవెల్కి వెళ్తారా, లేకపోతే డిగ్రీలో ఉన్న వాళ్ళు ఇంకో వేరే ఏదైనా మంచి ఒక కార్పొరేట్ సెక్టర్లో కానీ లేకపోతే ఇంకొక మంచి జాబ్ సంపాదించాలి. దట్ షుడ్ బి ఆర్డర్. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏ లెవెల్ ఎడ్యుకేషన్లో ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ వాడు 9 చదువుతున్నాడంటే 10th వెళ్ళాలి. 10th వచ్చాడంటే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. ఫస్ట్ క్లాస్లో వాడు పాస్ అయ్యాడంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్లో వాడు ఉన్నాడంటే అట్లా దట్ షుడ్ బి. ఆ డ్రీమ్స్తో మనం పనిచేయాలి. సో రిజల్ట్స్ అనేది మనం అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇట్ వోంట్ వర్క్అవుట్. ఓకేనా? ఒక ఈ చెట్టు మొక్క ఉంది అనుకోండి, ఈ మొక్క ఇంత పెద్దగా అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఆ గార్డెన్ అడిగితేనే చెప్తాడు. మట్టి ఇచ్చిన వాడే చెప్తాడు, పాట్ తయారు చేసిన వాడే చెప్పగలుగుతాడు, నీరు పోసిన వాడు చెప్పగలుగుతాడు అన్నమాట. సో ఇప్పుడు మనం వేస్తున్నటువంటి పునాదులే కావచ్చు. సో వాళ్ళలో వాళ్ళు రేపటి దినాన మనం లేకపోయినప్పటికీ కూడా మన పిల్లలు చదువుకోవాలా
అనేటువంటి ఆలోచన స్లమ్లో ఉన్న పేరెంట్స్కి కూడా కలగాలి అనమాట. సో అంత ఇంపాక్ట్, అంత అవేర్నెస్ మనం తీసుకురాగలగాలి, చేయగలుగుతాం. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఉన్నంత పవర్ దేనికి లేదు. ఎడ్యుకేషన్కి ఉన్నంత పవర్ ఏ పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకా వేరే ఏ పాలసీలు కావచ్చు, దేనికి పవర్ లేదు. ఎడ్యుకేషన్కి అంత పవర్ ఉంది. సో మనం ఎడ్యుకేషన్ ఇస్తే కనుక ఈ సంఘం ఇంకొక 10 కాలాల పాటు చల్లగా పచ్చగా ఉంటుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఆ ప్రక్రియలో ఉన్నారు. భగవంతుడు మీరు చేస్తున్న పనికి మిమ్మల్ని, మీ కుటుంబస్తులను, మీ భవిష్యత్ ప్రణాళికలను కూడా భగవంతుడు హేరాళంగా దీవించబోతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే నీ యొక్క ఆలోచన మంచిది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు 10 రకాలు చూపిస్తారు, 10 రకాల మార్గాలు, 10 రకాలుగా నీకు ప్రేరేపణ కల్పిస్తారు అనమాట. ఇంకా ఎందుకంటే అంత గొప్పగా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి. మన ఆలోచనలు మంచి అయినప్పుడు లోకం కూడా మనతోనే ఉంటుంది. మన ఆలోచనలు మంచిగా అయినప్పుడు లోకం మనతో ఉండవు. మన ఆలోచనలు మంచిగా అయినప్పుడు ఖచ్చితంగా 10 మార్గాలు ఏదో విధంగా అవే వెతుక్కుండా మన దగ్గర, అరే నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వేం చేయాలో నీకు అర్థం కావట్లేదు, మార్గం యూజ్ ఇట్ అంటారు. అటు చూస్తున్నాం ఒక టూల్ వస్తుంది, యూజ్ దిస్ టూల్ అన్నటువంటి ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళని ప్రేరేపిస్తారు. కాబట్టి కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టాలున్న, బాధలున్న, సుఖాలున్న పంచుకుందాం, పేదవాడికి సహాయం చేద్దాం. రేపటి దినాన మనం కూడా వాళ్ళని ఒక మంచి గొప్ప స్థాయిలో చూడాలి. సో వన్స్ అగైన్ ఐ congratulate every one of you for the wonderful work that you are doing for the slum dwellers. So there are many others we will explore. Exploration చేసినప్పుడు మనకు రకరకాల ఇబ్బందులు అనిపిస్తాయి. ఇంకొక సెంటర్ స్టార్ట్ చేస్తే then how shall we, who will pay the salaries, who will address this issue, that issue వస్తాయి. But we will tackle them slowly. Immediately కాకపోవచ్చు కానీ బట్ స్టిల్ వీ కెన్ వర్క్అవుట్ మనకున్నటువంటి నెట్వర్క్స్ ద్వారా కావచ్చు, మిగతా విషయాల ద్వారా కావచ్చు. కాబట్టి లెటస్ మన సర్వీసెస్ని ఇంకా గొప్పగా ఎక్స్టెండ్ చేద్దాం. హైదరాబాద్ నగరాన్ని విద్యతో నింపుదాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్ ఫర్ యువర్. అదే విధంగా మనం పనిచేద్దామని మనం కూడా కమిట్మెంట్ ఇద్దాం. ఓకేనా సార్?